ఓకే, ఇట్లా సమాజంలో ఉండి మీలాంటి ప్రశ్నించే వాళ్ళని కూడా మొన్న బండి సంజయ్ మాట్లాడుతూ అర్బన్ నక్సలైట్లు వీళ్ళపైన కూడా కేసులు పెట్టాలి, వీళ్ళని కూడా అంతం చేయాలని చెప్పి చెప్తా ఉన్నాడు. ఎట్లా మరి సమాజంలో ఉంటేనేమో ప్రశ్నించద్దు, అడవిలోకి పోతేనేమో గన్నులు పట్టద్దు, సాధ్యమవుతుంది అన్న ఇవన్నీ కూడా? సరే, మమ్మల్ని అంతం చేయాలంటే వీళ్ళు మమ్మల్ని కూడా ఎక్కడ చంపుతామని ప్రయత్నం చేస్తారేమో నాకు తెలియదు, కానీ వాళ్ళని మాత్రం రాజకీయంగా చంపుతారు జనాలు. రాజకీయంగా నేను చెప్తున్నా, రాజకీయంగా వాళ్ళకి సాగు తప్పదు ఇటువంటి భాష మాట్లాడే వాళ్ళకు. అంటే ఇప్పుడు మేము మాట్లాడేది కనుక సత్యం కనుక అయితే జనమే రిసీవ్ చేసుకుంటారు కదా. ఓకే, జనం రిసీవ్, మేము అసత్యం అయితే జనమే తూ అంటారు కదా. ఇలా నువ్వు మాట్లాడితే నువ్వు మంచి, నువ్వు కరెక్ట్ మాట్లాడితే నువ్వు మంచి అంటారు, నువ్వు తప్పు మాట్లాడితే నువ్వు తూ అంటారు. ఓకే, సో అందుకనే ఇలా ప్రతిదీ జనం, ఇలా సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి జనం చూస్తున్నారు ఎవరు మాట్లాడేది కరెక్ట్, ఎవరు మాట్లాడేది తప్పు, మా రాంగ్ ఎవరు మాట్లాడుతున్నారని చూస్తున్నారు. సో నువ్వు ఇలా మాట్లాడే గొంతులను నువ్వు తొక్కుతా అంటే, అరే నాయనా అది నీ అయ్య తరం కాదు, నీ బాబు నీ ముత్తాతల తరం కూడా కాదు. ఈ తెలంగాణ ప్రాంతంలో వాస్తవాలు మాట్లాడే ఇది ప్రతి పల్లెలల్లా ఇది కింద పిల్లలైతే లేచి ఆడుకునేటట్టు ఎట్లుంటుందో, ఇది ఉన్నది వాస్తవాలు మాట్లాడడం అనేది ఈ గడ్డలో ఉన్నటువంటి బ్యూటీ. అది ఈ నేలలో ఉన్నటువంటి ఈ త్యాగ బుద్ధి ఉన్నదో అది మాట్లాడిపిస్తుంది. నువ్వు ఏ ఊర్లో పోయినా నేను ఎంబడబడుతుంది క్వశ్చన్స్ అనేటి. ఈయన ఒక్కడు కాదు, ఈయన జేజమ్మలు ఎవడున్నా కానీ అది ఈ నేల ఎంబడబడుతుంది. ఈ నేలకున్న గొప్పతనమే అది. సో అందుకనే నువ్వు ఏదో అరాచకాలు చేస్తా, అర్బన్ నక్సలైట్ అని బ్రాండింగ్ చేస్తా, అది అంటే నక్సలైట్ అని అర్థం కూడా తెలియదు ఆయనకు అసలు. నేనైతే అనుకుంటున్నా ఒకవేళ ఆయన అట్లా మాట్లాడి అని ఒక కేంద్ర మంత్రి ఉండి ఒక అంశాల గురించి, ఇప్పుడు నేను ఒక అంశం మొన్న చెప్పినాం, జనం కూడా పోయింది, అరే మీరు మాట్లాడుతున్నారు, నేనన్నా ఏ మార్వాడి షాప్ అయినా ఎక్కడనైనా కానీ దొంగ మాలు లేకుండా అమ్మేటోళ్ళని నువ్వు చూపియని. అరే ఇప్పటిదాకా నేను ఇప్పటికి 10 సార్లు చెప్పినా మళ్ళీ చెప్తున్నా, రోడ్ మీద కంకులు అమ్ముకుంటే దగ్గర కూడా బార్కోడ్ ఉన్నది. ఓకే, జామకాయలు అమ్ముకుంటే దగ్గర బార్కోడ్ ఉన్నది, ఉల్లిగడ్డలు అమ్ముకుంటే దగ్గర ఉన్నది, పచ్చిమిరపకాయలు అమ్ముకున్న దగ్గర, కొత్తిమీర కలేమాక అమ్ముకుంటే దగ్గర కూడా బార్కోడ్ పెట్టుకొని ఉన్నారు. కానీ ఇలా చాలా మార్వాడి షాపులల్లా నువ్వు పోతే నీకు బార్కోడ్ లేదు, నీకు అకౌంట్ లేదు. కానీ నీ గవర్నమెంట్ ఏం చెప్తున్నది, ఓన్లీ క్యాష్. నేను గోకుల్ చాట్ ది కూసోబెట్టి నువ్వు ఇయ్యాల ఇక్కడికి వెళ్ళి నువ్వు డైరెక్ట్ గోకుల్ చాట్ పో, ఓన్లీ క్యాష్ అని ఉంటది. అదే గోకుల్ చాట్ లో బాంబులు పెట్టి టెర్రరిస్టులు జనాలను చంపిరు. ఓకే, ఎప్పుడు రద్దీ ఉంటది, లక్షల బిజినెస్ చేస్తాడు రోజుకు. అరే కావు గది బంద్ చేపిర్రా నాయన అని చెప్పి మాట్లాడితే వీడు అర్బన్ నక్సలైట్ అని మాట్లాడుతారు. ఇప్పుడు జనం తెలుసుకోవాలి, ఇప్పుడు నువ్వు అన్ని అకౌంట్ లేదంటే ఇల్లీగల్ మనీ కదా. అట్లా నువ్వు ఎక్కడవో ఈ ఇల్లీగల్ దందాలు బంద్ చేయలేరా నాయన అంటే అర్బన్ నక్సలైట్ అని మాట్లాడతాడు. ఎవడో ఉచ్చబోసే తాగినట్టాడు, తెలంగాణలో 1000-2000 ఇస్తే తాగి పంటారని మాట్లాడతారు. వాళ్ళకు ఈ కేంద్ర మంత్రి సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడతారు. మళ్ళీ అది మాట్లాడింది కదా ఆయన, ఈ కేంద్ర మంత్రి సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడతారు. వాళ్ళే దేశభక్తులని మాట్లాడతాడు. అరే నువ్వు ఇల్లీగల్ గా పైసలు సంపాదించుకొని కోట్లు సంపాదించుకొని వాళ్ళ రాష్ట్రాలకు తీసుకుపోయి ఇక్కడ కూడా భూముల మీద కబ్జాలు చేస్తున్నారు కదా, ఆపురాబాయ్ అని చెప్పని మాట్లాడితే ఆయన పట్టుకొని ఉల్టా మళ్ళా ఫాల్తుగాన్లు అని మాట్లాడతారు. ఈ ఫాల్తుగాన్లను భాష ఆయన నాకు అర్థమైతలేదు. ఒకరోరము మేము MBAలు PhDలు చేసినాం, మాట్లాడే వాళ్ళు కూడా అందరు చదువుకున్న వాళ్ళు మాట్లాడుతున్నారు బయట, జడ్జిలు అసంటి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు బయట, రిటైర్డ్ జడ్జిల కాడికి వెళ్ళి మాట్లాడుతున్నారు. వాళ్ళ మీద కూడా నువ్వు అవే చేస్తే జనం చూస్తుంటారు కదా. ఇవాళ నీకు అధికారం ఉన్నది నీ చేతులు అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు, కానీ వాస్తవాలు జనాలకు తెలుస్తున్నాయి కదా, రికార్డ్ అవుతున్నాయి, జనానికి రికార్డ్ అవుతాయి. ఎప్పుడైనా నీ రాజకీయ భూస్థాపిత కలవ కూడా చూసుకోరు మీరు, అది జరుగుతుంది. ఎవ్రీడే ఇస్ నాట్ సండే, మండే ఇస్ గోయింగ్ టు కమ్. ఓకే, ఇలా సండే కదా నేను అడ్డగోలుగా నాన్ వెజ్లు తింటా, అది తింటా, ఇది తింటా అంటే మండే 80% వస్తుంది. మీరు మాట్లాడే దాంట్లో ఎన్ని వాస్తవాలు ఉన్నాయి, ఎన్ని అవాస్తవాలు ఉన్నాయి అనేది ప్రజాక్షేత్రం తెలుస్తుంది. ఇన్ని రోజులు ఏంటంటే కొన్ని మీడియాలో మీ చేతులలో ఉండి మీ పాకెట్ సంస్థల ద్వారానే ఉండే కదా, ఇలా ఒకటి సెల్ ఫోన్లలో ఈ రికార్డ్ చేసి పంపితే ప్రపంచం మొత్తం చూస్తున్నది. ఎక్కడో మాడ్వి హిడ్మా ఫ్యూనరల్ ఎవరు ఎంత ఆపినా గానీ వచ్చి పడేసింది మొత్తం, ఇలా ప్రపంచం మొత్తం చూస్తున్నది. సో అది ఎవరు ఆపలేరు, అది మీరు 4 రోజులు ఆపగలుగుతారు కావచ్చు అంతేనే కానీ. సో ఇలా పృథ్వీరాజ్ సపోజ్ ఏమన్నా పృథ్వీరాజ్ అంటే నలుగురిని ఏమైనా చేసినావు అనుకో, వాదం ఆగుతుందా? వాదం ఆగదు, బరాబర్ ఆగదు. నీ చాతనైతే నువ్వు గ్రామాలల్లా గంజాయి ఆపు, నీ చాతనైతే మీ చాతనైతే గ్రామాలలో బెల్ట్ షాపులు ఆపుర్రి, నీ చాతనైతే చదువుకున్న యువకులకు ఉద్యోగాలు ఇయ్యండి, నీ చాతనైతే నీకు ఆరోగ్యం క్షీణిస్తున్నటువంటి జనాలకు ఆరోగ్యంతో సర్వనాశనం అయిపోయి పైసలు ఖర్చు పెట్టుకొని అప్పుల పాలవుతున్నది ఈ దేశం మొత్తం. వాళ్ళకి ఆరోగ్యం ఇచ్చేటట్టు చూడు, ఉచిత ఆరోగ్యం ఇచ్చేటట్టు చూడు.